जनार्दन दीपो हरतु मे पापं दीपं ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखं ज्योतिर्पवित्राय ज्योति नमोस्तुते। पूर्णः पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ముఖ్యంగా ఇంకా వారి శ్రీమతి కూడా వచ్చి ఉన్నారు. సరస్వతి శిశు మందిరం రూపేణ ఆర్టీలో విద్యాసంస్థ పేరు చెప్పి ఆర్టీలో ఒక మహోన్నత వ్యక్తి నాకు పరిచయం అవ్వడం అనేటువంటి నా జీవితంలో నా అదృష్టంగా భావిస్తాను. ఇంచుమించుగా 25 సంవత్సరాల కిందట 85వ సంవత్సరంలో స్థాపించబడినటువంటి సరస్వతి శిశు మందిరం ఈ ప్రాంతంలో మన దేశ సంస్కృతిని బాల్య దశ నుంచే అందరికీ అందాలనేటువంటి సంకల్పంతో అప్పుడు మనకు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి రాజమండ్రి గారు, జమీందార్ గారు, రూపడి కృష్ణ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి రూపడి వారి యొక్క ఆవరణలో అది స్థాపించడం, తర్వాత కాలగమనంలో దీన్ని అభివృద్ధి క్రమంలో అనేవాడిని దీని యొక్క శాశ్వతంగా దీన్ని తీసుకెళ్తున్న క్రమంలో కానివ్వండి విశేషమైన పాత్ర పోషించింది నాకు తెలుసున్నంత వరకు మురళీకృష్ణ. ఇదొక కనెక్షన్ అయితే, లయన్స్ క్లబ్ ఒక కనెక్షన్ అయితే, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదైనా ఆర్టీలో చేయాలంటే మొట్టమొదటి గుర్తొచ్చే వ్యక్తులు నాకు 2-3 ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో వచ్చే 2-3 వ్యక్తులు అప్పల్ సోనేంద్ర గారు, తర్వాత మురళీకృష్ణ గారు. ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఆర్టీలో ఇవాళ మనం చూస్తున్న స్థితిలో ఉంది అంటే మూల పురుషులు 3-4 ఉన్నారనుకుంటే అందులో ఖచ్చితంగా ఆ మూల స్తంభాన్ని ఆర్గిట్లో ఉంటే మురళీకృష్ణ గారు. వారు మనకి అందించినటువంటి ఆ యొక్క సేవా స్ఫూర్తి, ఆధ్యాత్మిక జీవన విధానం, ఆ యొక్క సింప్లిసిటీ, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమనేటువంటిది ఆ పాటల్లో వింటున్నాం. కానీ సమాజంలో అటువంటి వ్యక్తులను ఎదుర్కొంటే మనకి చాలా రేరుగా కనపడతారు. మరి ఒక రకంగా ఆర్థిక పరంగా సామాజికంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట పరిచయం అయినప్పుడు ఆయన యొక్క విధానం ఎలా అయితే ఉండేదో ఆఖరి రోజు వరకు అదే విధానం ఏ కొంచెం కూడా మార్పు లేకుండా అలా సింపుల్గా జీవించగలుగుతున్నటువంటిది ఆయన దగ్గర మనందరం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, మనందరికీ ఉపయోగపడేటువంటి విషయం. ఈ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని ఆటంకాలు వచ్చినా ఏమైనా సరే దీన్ని నిలబెట్టుకుందాం అని ఎప్పుడు కూడా రమణయ్య గారికి కూడా ఉంది. ఆ మాట మాత్రం, ఆ పట్టుదల ఈరోజు మనకి ఇంకా ఈ స్కూల్ ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి అనేక రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ ఏదో రకంగా కొంచెం రూపాంతరం చెందింది. కానీ ఇది ఇంకా ఈరోజు ఇక్కడ ఆర్టీలో తన స్థాయికి తగ్గట్టుగా, అంటే తన యొక్క పరిధికి లోబడి ఈ యొక్క శిక్షణ ఏ రకంగా అందించాలనే దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి మన సనాతన సంప్రదాయానికి ఇంకా విలువిచ్చేటువంటి వ్యక్తులను అందరినీ కూడా తీసుకుని దీన్ని ఇంకా ఇలాగా ఉంచడం అనేటువంటి దాంట్లో అందులో ఒకసారి ఎప్పుడో నాకేదో ఆలోచన మారి సైడ్ ట్రాక్ అవుదాం అనుకున్న టైంలో కూడా ఆయన ప్రత్యక్షంగా హాస్పిటల్కి వచ్చి అలా కాదు ఇలా చేసుకుందాం అని చెప్పి మళ్ళీ నన్ను 1-2 సందర్భాల్లో
మళ్ళీ నన్ను ఆయన కన్విన్స్ చేయడం, వెంటనే నేను ఆయన చెప్పిన విషయాన్ని తక్షణం నేను అందులో లోతుని అర్థం చేసుకుని మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది. ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన వదిలిపెట్టినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆ విధానాన్ని మనం జీవించినంతకాలం మనలో ప్రతి ఒక్కరికి కూడా మన మైండ్ ఆయన ఎప్పుడు గుర్తుంటారనేటువంటి దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ అభివృద్ధి విషయానికి వస్తే ఆయన సాయంత్రమే వారి కర్తవ్య స్త్రీలు నేను కూర్చొని కూడా మాట్లాడుకోవడం జరిగింది. 2002లో ఈ విషయం సభ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తీసుకొస్తున్నాను. 2002లో దూపటి శ్రీరామూర్తి గారు కుటుంబ సభ్యులు అడిగినప్పుడు వారు విషయాలన్నీ మాట్లాడతాను. ఆయన ఇంకా మా కళ్ళ ఎదుగున్న తెలియదు. ఆ సౌమ్యంగా మాట్లాడటం, విషయానికి కొనసిస్తూ చెప్పడం, అసలు కోపం అంటే తెలియనట్టు మీకు తోచిస్తాను. అటువంటి ఒక మంచి వ్యక్తి లేకపోతే విద్యాపీఠానికి చేయడం లేదు. నేను చెప్తాను బట్టి సమాజానికి అభివృద్ధి భద్రతగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన స్ఫూర్తిని నాటుగా చెప్పి ఆయన స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళి ఆయన ఆశయాలు అనుగుణంగా మనం నడవడం నిజమే నడవాలని అనిపిస్తుంది. నమస్కారం. వారితో నాకు పెద్దగా అనుబంధం లేదంటే 2 సంవత్సరాల క్రితంగా వచ్చారు. విద్యాపీఠం 2 సార్లు ఆక్టివిటీ రావడం జరిగింది. 2 సార్లు కలిసామండి. అధ్యక్షులు అన్నట్టు చక్కగా రిసీవింగ్గా నవ్వుతూ పలకరించడం, రిసీవ్ చేసుకోవడం చేశాను. ఈ సభ విషయం ఇంతకుముందు పూర్వ కార్యదర్శి గారికి చెప్పినప్పుడు వీరభద్రరావు గారు ఆయన మళ్ళీ ఆయన గుర్తు చేసుకున్నారు పాత రోజున. ఆయన సంస్థాపక కార్యదర్శి ఫస్ట్ నుంచి శిశు మందిరం పీఠం నుంచి ఎవరొచ్చిన చక్కగా రిసీవ్ చేసుకోవడం, వారి ఇంటికి తీసుకువెళ్ళడం, ఆతిథ్యం ఇవ్వడం, అది చాలా ఇటువంటి సభ సరస్వతి శిశు మందిరం ఆకివీడి తరఫున జరపాల్సి వస్తుందనేటటువంటిది ఈనాడు ఊహించినటువంటి విషయం. డాక్టర్ గారి యొక్క ఇచ్చినటువంటి వసతులు అన్నీ కూడా సంస్థ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అనేక మంది వ్యక్తులు ఇక్కడికి రావటము, చక్కటి విషయాల మీద సమాలోచన చేయటము, దాన్ని అమలుపరచడానికి అవసరమైనటువంటి ప్లానింగ్ అంతా జరగటం అనేటటువంటిది గతం వరకు జరిగినటువంటిది. కానీ భగవాన్ నిర్ణయం ఎవరూ తప్పించలేనటువంటి విషయం. డాక్టర్ గారు అదన్న రమణయ్య గారు విషయంలో చెప్పినట్లుగా అసలు సరస్వతి శిశు మందిరం అనేటటువంటి ఒక పాఠశాలని ఆర్టివేడికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి మొదటి వ్యక్తి శ్రీ గుర్రం కృష్ణమూర్తి గారు. ఇక్కడ చాలామంది బహుశా సంస్థకి సంబంధించినటువంటి విషయాల్లో కొత్తవాళ్ళై ఉంటారు. స్థూలంగా 2-3 విషయాల సంస్థ గురించినటువంటి చెప్పి కొన్ని విషయాల అనుబంధానికి సంబంధించిన విషయాలను ముందు ప్రస్తావిస్తాను. సరస్వతి శిశు మందిరం అనేటటువంటిది ఏదో అన్ని పాఠశాలలాగా ఇదొక పాఠశాలగా పెట్టినటువంటి పాఠశాల కాదు. దేశానికి 47లో స్వతంత్రం వచ్చాక అనేక మంది అనుకున్నటువంటి విషయం ఏంటంటే, మన దేశానికి స్వతంత్రం వచ్చింది, మన పాలకులే మన దేశాన్ని పరిపాలన చేస్తున్నారు అంటే మన భారతీయమైనటువంటి పద్ధతిలో మన విద్యా వ్యవస్థ అంతా కూడా మారుతుంది అని చెప్పి భావించారు. అసలు ఆశగా ఎదురు చూశారు. మనందరికీ తెలుసు అనేక మంది త్యాగమూర్తుల యొక్క ప్రాణ ధన త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి దేశానికి స్వతంత్రం. కానీ దురదృష్టం ఏంటంటే 47లో స్వతంత్రం వచ్చినా 52 వరకు ఆ మార్పు ఏం కనబడలేదు. అప్పుడు ఏదో వ్యవస్థని నిందించు, దేశాన్ని నిందించడం కాదు, మనవంతుగా మనం అసలు ఈ దేశానికి ఎటువంటి విద్య ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసి ముందు పెడతాము అనేటటువంటి దృష్టితో ఎట్లయితే ఆర్టివేడిలో ఇట్లా డాక్టర్ గారు, రమణయ్య గారు, కృష్ణమూర్తి గారు ఇలాంటి అనేక మంది పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎట్లయితే భావించారో ఆ ప్రారంభ రోజుల్లో కూడా అసలు భారతీయమైనటువంటి విద్య ఈ సమాజానికి అందినప్పుడే
ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు, నా దేశం గొప్పదనేటటువంటిది నిరంతరం చెప్పుకునేటటువంటి వాళ్ళు, మన పరంపర ఏదైతే ఉందో అది ప్రపంచానికే పెద్ద మనకి మార్గదర్శనం వహించింది అనేటటువంటి విషయాలు చెప్పుకోవడం అనేటటువంటి ఎప్పుడు జరుగుతుందంటే విద్య ద్వారా తినప్పుడే. 47లో స్వతంత్రం వచ్చింది, 52 వరకు చూసినప్పటికీ మార్పు ఏం కనపడలేదు. బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళినటువంటి విద్య కొనసాగుతూ వచ్చింది. అప్పుడు 52లో ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో ఎట్లయితే ఆర్కివీడులో ఈ భావాలు కలిగినటువంటి వాళ్ళు కలిశారో ఆ రోజున అట్లాంటి జాతీయ భావాలు కలిగినటువంటి వాళ్ళందరికీ కలిసి కూర్చొని పాఠశాల ఉండాలి, పాఠశాలలో ఏమి నేర్పాలి, ఏమి నేర్పినట్లయితే ఈ దేశానికి అనుగుణమైనటువంటి వ్యక్తులు నిర్మాణం అవుతారని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం నిర్ణయం చేసిన సిలబస్ చెప్పాల్సిందే. దాంతోపాటుగా వ్యక్తి నిర్మాణము, దేశభక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ ఉండేటటువంటి విషయాలు నేర్పడం అనేటటువంటి అవసరాన్ని భావించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని 52లో ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో మనందరికీ తెలుసు గీతా ప్రెస్ అనేటటువంటి పుస్తకాలు వస్తుంది. ఆ గీతా ప్రెస్ ఉన్నటువంటి గోరఖ్పూరే. ఆ గీతా ప్రెస్లోనే ఆ రోజున ఆ సమావేశం అయ్యారు, కలిసి కూర్చున్నారు, దానికి ఒక రూపాన్ని ఇచ్చారు, సరస్వతి శిశు మందిరం అనే పేరుని నిర్ణయం చేశారు. 52లో పాఠశాలను ప్రారంభం చేశారు. పిల్లల్లో వస్తున్న మార్పు, పిల్లల ద్వారా ఆ సమాజంలో కుటుంబంలో వస్తున్నటువంటి మార్పుని గమనించినటువంటి అనేక మంది పెద్దలు ఇదేదో గోరఖ్పూర్కు మాత్రమే పరిమితే బాగుండదు, ఇది దేశం విస్తరించాలి దేశం అని చెప్పి ఆలోచన చేసి అట్లా ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఈ శిశు మందిర ఉద్యమము ఒక్కొక్క రాష్ట్రంలో వ్యాపిస్తూ ఈ రోజున మొత్తం దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో శిశు మందిరాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్లో శిశు మందిరం ఉంది, మారిషస్ దేశంలో కూడా శిశు మందిరం ఉంది. అట్లా మొత్తం భారతదేశంలో 27,000 శిశు మందిరాలు ఉన్నాయి. 36 లక్షల మంది పిల్లలు చదువుకున్నారు, 1,40,000 మంది ఆచార్యులు పనిచేస్తున్నారు. ఎట్లయితే మన పెద్దలు ఇక్కడ కమిటీగా నిలబడి పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి వాళ్ళు ప్లాన్ చేస్తారే తప్ప దాన్ని అమలు పరిచేది ఎవరంటే ఇట్లాంటి పెద్దలందరూ కూర్చొని పాఠశాలకు అవసరమైనటువంటి వనరులు, వసతులు ఏర్పాటు చేసి శిశుమందిరం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేటటువంటిది కంకణబద్ధులయ్యారు. కాబట్టే ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో ఒక శిశు మందిరము ఈ రోజున వటవృక్షం లాగా 27,000 పైగా శిశు మందిరాలు. అట్లా గుర్రం కృష్ణమూర్తి గారితో దాదాపు 40 సంవత్సరాలు పైగా పరిచయం. మీరు వచ్చిన ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలోనే వారి శ్రీమతికి అనారోగ్యం అయితే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది. అప్పట్లో ఇక్కడెక్కడ మంచి సెంటర్స్ ఉండేవి కాదు కాబట్టి మెడ్రాస్ తీసుకెళ్తే బాగుంటుందంటే కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే ఆయన అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది మెడ్రాస్. ఆ రోజుల్లో మెడ్రాస్ అపోలో హాస్పిటల్కి వెళ్ళడం అంటే చాలా కష్టం. అయినా కూడా ఆయన ఏం ఆలోచించకుండా వైద్యానికి తీసుకెళ్ళారు. దురదృష్టవశాత్తు అప్పట్లో అది సక్సెస్ అవ్వలేదు. అప్పటి నుంచి కూడా నేను పనిచేసిన సంస్థలు లయన్స్లో కానీ, శారదా కళా సమితిలో కానీ, ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో కానీ వీళ్ళన్నింటిలోని కూడా ఆయన ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఏ కార్యక్రమానికైనా సరే అతి కొద్ది మంది ముఖ్యదాతల్లో ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ఒకరు. ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా డబ్బు విషయంలో ఆలోచించేవారు కాదు. కార్యక్రమం మంచిది అంటే మీరు ఎంత ఇమ్మంటారో చెప్పండి, మీరు ఎంత ఇమ్మంటే అంత ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చి అన్ని సంస్థలకి కూడా భూరి విరాళాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి కృష్ణమూర్తి గారు. అలాగే మరి ఆధ్యాత్మికంగా ఆయన చిన్మయ మిషన్లో రెగ్యులర్గా జరిగేటువంటి సత్సంగాల్లో పాల్గొంటూ అన్ని కార్యక్రమాల్లో ఆధ్యాత్మికంగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆయన ఎంతో పూర్తి టైం దానికి కేటాయించేవారు. మరి మనకందరికీ తెలుసున్నదే ఆకివీడులో ఉన్నటువంటి దేవాలయాలన్నింటికి కానీ అలాగే ఓం శాంతి ముఖ్యంగా మరి ఆయన ప్రత్యేకించి ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఇంటి దగ్గరలోనే ఆ ఓం శాంతి ఆశ్రమాన్ని కూడా ఆయన నిర్మించుకుని దాని మంచి చెడ్డలు ప్రతిరోజు కూడా చూసేవారు.
అలాగే ఇంతకుముందు వక్తలు చెప్పినట్లుగా ఆధ్యాత్మికంగా ఎంతవరకు వెళ్ళటానికైనా ఆయన ఇష్టపడేవారు. అంతేకాకుండా ప్రపంచాన్ని దేశాన్ని చూడాలనేటువంటి కోరిక కూడా ఆయనకి చాలా ఎక్కువ. లైన్స్ ద్వారా మేము హాంకాంగ్, మలేషియా, సింగపూర్ టూర్కి పెద్ద వయసు మీరు రాలేమో కృష్ణమూర్తి గారు అంటే అటువంటిది ఏమీ లేదు, మీరు ఉంటారు కదా, మీరు ఉంటే ఎక్కడికైనా వచ్చేస్తాను నేను, నాకు ఆ భయం లేదు, డాక్టర్ గారు మా పక్కన ఉండగా ఎక్కడికి రమ్మంటే మాకు ఇబ్బంది ఏంటి, వస్తానని చెప్పి మొత్తం కుటుంబంతో సహా అందరి కుటుంబాలు దాదాపు 15 కుటుంబాలు ఇక్కడి నుంచి ఆ దేశాలన్నీ కూడా పర్యటించడం జరిగింది. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అమెరికా యాత్రకి లైన్స్ సమావేశాలకి వెళ్దామా కృష్ణమూర్తి గారు, మరి అప్పటికి ఇప్పటికి మళ్ళీ 3-4 ఏళ్ళు అంటే ఏం పర్వాలేదు, మీరు ఉంటారు కదా, ముందే చెప్పాను కదా, మీరు ఉంటే నాకు ప్రపంచంలో ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను, మంచెట్లన్నీ మీయే కాబట్టి వెళ్దామని చెప్పి ఆయన చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అది దురదృష్టవశాత్తు అప్పుడు వీసా రాలా. ఆ కారణం చేత ఆయన ఆ కోరిక అలా ఉండిపోయింది. తరచుగా అంటూ ఉండేవారు, నాకు అటు వీసా ఇవ్వలేదండి, వీసా ఇచ్చి ఉంటే నాకు ఆ కోరిక కూడా తీరేది. అటువంటి ఉబలాటం మనిషి. అన్నిటిలోనే కూడా మరి ఎంత నెమ్మదిగా ఉన్నా కూడా, మాట ఎంత నెమ్మదిగా ఉన్నా కూడా ఆయన చేయదలుచుకున్నటువంటి కార్యక్రమం మనస్ఫూర్తిగా చేసేవారు. ఆయన అదృష్టం. వారి కుమారులు కూడా అందరూ, శ్రీను కానీ, అరవింద్ కానీ, చిన్న కానీ, వీళ్ళందరూ కూడా ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా వారికి అంత సహకరించేవారు. నాన్నగారు చెప్పారా, ఇంక మళ్ళీ అమ్మని అడుగుతారు మీరు అన్నంతగా వాళ్ళు ఇలా నాన్నగారు ఇలా అంటున్నారు అంటే కానివ్వండి, నాన్నగారు అన్నట్టే ఇంక మేము అనాలా ఏంటి నీకు అని అంత వాళ్ళు సహకరించేవారు అనమాట. ఆ విధంగా మరి ఏ కార్యక్రమానికైనా కూడా ముందుండేవారు. మరి అనుకోకుండా ఈ కోవిడ్ మహమ్మారిని బారిన పడటం, కానీ ముందుగానే ఎందుకైనా మంచిది, నాన్నగారు కొంచెం పెద్ద వయసు కదరా, ఇక్కడ వద్దు ట్రీట్మెంటు, వెంటనే కొంచెం పెద్ద సెంటర్ కంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళ ఆరోగ్యాలు కూడా రిస్క్ తీసుకుని కృష్ణమూర్తి గారిని వెంటనే విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ అయితే బాగుంటుందని హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. అత్యుత్తమమైనటువంటి వైద్యం జరిగింది. చాలా వరకు ఆ వైద్యం ద్వారా ఆయన బయటపడ్డారు అనుకున్నాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరగబెట్టినప్పుడు కూడా ఏమైనా సరే ఆఖరి క్షణం వరకు కూడా ఇటు పరిస్థితుల్లో కూడా ఆయనకు వైద్యం అందాలి అని చెప్పి అరవింద్, శ్రీను విసు ప్రయత్నం చేసి చిన్న సహకారంతో మరి విజయవాడ మళ్ళీ తీసుకెళ్ళటానికి వీలు లేని పరిస్థితుల్లో కూడా విజయవాడ తీసుకెళ్ళి వైద్యం చేయించడం జరిగింది. కాబట్టి విధి బలీయమైంది. మరి ఒక్కోసారి మనం అనుకున్నది జరగదు, అనుకోని జరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే అనుకునే విధంగా కృష్ణమూర్తి గారికి మరణించడం జరిగింది. మరి అది వారి కుటుంబానికే కాకుండా ఆక్వీడ్లో ఉన్నటువంటి ఈ సంస్థలన్నింటికి కూడా తీరని లోటు. అటువంటి లోటును భర్తీ చేయడానికి మనకి ఈ రోజుల్లో వ్యక్తులు ఎవరూ దొరకరు. అటువంటి అంత గొప్ప గుణాలు ఉన్నటువంటి కృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా మేము ముఖ్యంగా మరి నా కోరిక మేరకే ఆయన లైన్స్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. ఈ వయసులో నేను ప్రెసిడెంట్ ఏంటంటే సరదాగా చేయండి, మీ వెనకాల మేము ఉంటాం కదా అంటే ఓకే మీరు ఉంటే నాకు ఇబ్బంది ఏముందని చెప్పి మన ఆక్విడ్ లైఫ్స్ క్లబ్ కూడా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతిదానికి కూడా సామాజిక సంఘటన వ్యక్తి కృష్ణమూర్తి గారు జనరల్గా సొసైటీలో వాళ్ళ ఒక రంగంలో రాణించాలంటే చాలా పట్టుదల దీక్ష ఉండాలి. ఆయన తీసుకుంటే కనుక మా జనరేషన్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఇటు వ్యాపార రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, ఒక కళారంగంలో కానీ, ఏ రంగంలో అయినా ఆక్విడ్లో ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు కృష్ణమూర్తి గారు లేరు అనేది దొరకవద్దు కనుక చదవలేదు. సేవారంగం తీసుకుంటే కనుక లైన్స్లో ఏ కార్యక్రమం తలపెట్టినా కృష్ణమూర్తి గారు రాసుకున్నట్టు ఉండేది. మరి ఇన్ని రంగాల్లో తనదంటూ పాత్ర ఉన్నటువంటి వ్యక్తి గుర్రం కృష్ణమూర్తి గారు. అటువంటి వ్యక్తి మేమందరం అనుకున్నాం ఏంటంటే భగవంతుడు ఆయనకి చాలా మంచి హెల్త్ ఇచ్చాడు. ఆక్విడ్లో రాబోయే రోజుల్లో కూడా ఆక్విడ్లో జరిగే మంచి కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా ఆయన ఆత్మని భావించాం. దురదృష్టవశాత్తు ఆయన కోలుకుని వచ్చిన తర్వాత ఈ విధంగా జరగడం బాధాకరం. మరి ముందు పెద్దలు డాక్టర్ గారు చెప్పినట్టుగా
ఆర్టీవీలో మరి ఏ రంగంలో తీసుకున్నా ఇంకా ఆయన జీవించి ఉన్నారని చెప్పే భావనగా మేము ఉన్నాం. ఈ భావనను కంటిన్యూ చేయాలంటే కనుక వారి కుమారుడు వ్యక్తి కంటే ఆశయం గొప్పది. మరి అటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి గుర్రం కృష్ణమూర్తి గారు మరి అన్ని రంగాల్లో కూడా మరి వారి కుమారులందరూ కూడా మరి కొనసాగించాలని, మరి వారికి ఇచ్చేది మనం గౌరవం ఏంటంటే కనుక వారు లేదనే భావన ఏ రంగంలో కూడా రానివ్వకుండా అది ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు ఆకివీడు గ్రామంలో పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరికీ బాధాకరమైన విషయమే. కానీ ఆయన ఆశయాలు చాలా గొప్పవి. ఇందులో మా ఆర్ఎస్ సంఘంలో కానీ సైన్స్లో కానీ మంచి మార్గదర్శులు. ఈ శిశు మందిరం ఏర్పాటు చేసిన తర్వాత మా మనవరాళ్ళందరినీ కూడా ప్లే స్కూల్ ఇక్కడ జాయిన్ చేయడం, ప్రతి సంవత్సరం సరస్వతి దేవి పుట్టినరోజున వాళ్ళందరికీ సరస్వతి దేవి పుట్టినరోజున అందరికీ అక్షరాభ్యాస కార్యక్రమం చేసేవారు. స్వామికి అక్షరాభ్యాసం చేశారు. కనీసం ఒక 7 సార్లు నేను ప్రతి సంవత్సరం రావడం జరిగింది. చాలా సౌహృదంతో దానశీలి, మంచి ధర్మ మార్గాల్లో నడుస్తూ మా అందరికీ ఆదర్శవంతంగా ఉండి కొన్ని కార్యక్రమాలు మాకు కూడా పార్టిసిపేషన్ చేయమని చెప్పి మా చేతుల మీద కూడా పెడతాం. ఆ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. అలాగే వారి కుటుంబంలో ఆయన ఆశయాలకు తగ్గట్టుగా గురవసీను ఆడ 3 అన్నదమ్ములు ఎక్కడైనా ఆయన కోరికల మేరకు మిగిలిపోయిన ఉన్న కార్యక్రమాలని ఆడ దిగ్విజయంగా చేయడానికి ఆయనతో పాటు మేము అందరూ కూడా కోఆపరేషన్ చేస్తామని తెలియజేస్తాం. పెద్దలందరికీ నమస్కారం. వరకృష్ణ బాగారు ఆయన ఏ విషయం సరే నవ్వుతూ మాట్లాడు, ఎప్పుడు ఆయన దీని కోపం అనలా. అలాగే ఏ కార్యక్రమం ముందు ఉన్నాను కైలాసవాన్ని నిర్మాణానికి వెళ్తే రైసు రాసేసి అంతా తెలియదు అనుకున్నాను. లక్షపరుస్తారు రాసి డబ్బు ఏమంటే పేమెంట్ చేశారు. అలాగే రుద్దుపల్లి ఆర్ఎస్ వెళ్ళినాం, చంకేం వెళ్ళినాం. లేకపోతే రైసు రాసిస్తారు, డబ్బు ఇస్తారు. అమ్మడే ఎంత ఆనందంగా చేయలేదు. అది ఇవ్వాల్సిన మనసులో ప్రిపేర్ అయ్యి చూపిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా లేదని సంతృప్తం లేదు మనకు, అంత నవ్వుతూ ఉండదు. అలా ఆయన లేకపోవడం చాలా బాధాకరం ఉంది. అలాగే ఆయన చేసే కార్యక్రమం ఆ శ్రీను అరవింద్ అందరూ రన్నింగ్ చేస్తారు. ఆయన తగ్గ కలుగుతూ ఆ కుటుంబానికి భగవంతుడు ఆయుర్వేదం ఇవ్వాలని అలాగే ప్రగాఢ అనుభూతి వ్యక్తం చేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు దురదృష్టకరం. ఈరోజు అప్పుడు కళ్ళ ముగించలేదు, పుట్టిన వారికి ఎట్లా మానరు. కానీ ఆయన మృత్యుతో పోరాడి వెళ్ళిపోయారు. ఈ తరుణంత పెంచి పోషించిన పంచభక్ష పడడం అంతా ప్రభావం మందు పొరలో పెట్టి దొరికించిన మంచి మృత్యు తప్పులు. కానీ మన ఇంత మంచి మరణం లేదు. ఆ మరణమైన జీవితాన్ని కోరుకున్న వ్యక్తి కృష్ణమూర్తి గారు. ఈ ప్రపంచంలో 25,000 కోట్ల మంది పుట్టారు ఇప్పటి వరకు. అందులో సుమారు 10,000 మంది వరకే బ్రతుకున్నారు. మిగిలిన వారు ఎవరు కనిపించడం మనకి. ఆత్మడి జనాభా 50,000 ఉంది. ఆత్మడి జనాభాలో సమాజ సేవకులు ఎవరైనా 10 పేర్లు ఉంటాయి. ఆ 10 పేర్లలో ఉన్న వ్యక్తి కృష్ణమూర్తి గారు. ఇవాళ డాక్టర్ గారు చెప్పారు, ఇవాళ హాస్పిటల్ అన్ని సంవత్సరాలు ఉంటున్నాయని కారణం నేను డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారికి అండగా మేము పేదోడు వాదోడుగా ఉంటే ఏదైనా వర్తవృత్తిగా మేము తెలిసిన కార్యక్రమాలు చేస్తాం. అది ముఖ్యంగా సంఘ మిషన్. మరి సంఘ మిషన్కి ఆయన ఇప్పుడు సమాజం ఆయన కుటుంబం కోల్పోవడమే కాకుండా సమాజం చాలా కోల్పోయింది ఇలాంటి సేవా కార్యక్రమాన్ని జరుగుతుంది. కాబట్టి ఈ కృష్ణమూర్తి గారు హోం శాంతిలో ఉంటారు, లైన్స్ క్లబ్లో పనిచేస్తుంటారు, వైశ్య సంఘంలో పనిచేస్తుంటాం. అన్నింటిలో కూడా ఎక్కడైనా సరే నా ఒక్క సహకారం మనం అడగకముందే ఆయన నాకు సహకారం చేశారు. అటువంటి వ్యక్తి మన నుంచి ద్వారా మనం వస్తుందా వాళ్ళు. థ్యాంక్ యూ. సభాయన్ మహా కృష్ణమూర్తి గారు అంటే గ్రామంలో గొప్ప దాత, అత్యంతంగా గొప్ప చెందిన అటువంటి ఆయన ఈరోజు మన మధ్యం లేదంటే మన పేదలకు. కానీ గుర్రం కృష్ణమూర్తి గారు పేరు నిలబెట్టేలాగా ఇవాళ శ్రీను ఉన్న కొడుకులందరూ కూడా అంతకన్నా ఎక్కువ ఫాలోయింగ్ చేసి ఇంకా మనల్ని అభివృద్ధి చేస్తారని
ఏదైనా దాతృత్వం ఉన్న మన శ్రీని గారు కానీ మీరందరూ కూడా ఇంకా ఈ కార్యక్రమాన్ని ఎదరికి తీసుకెళ్తారని నమ్మకంతో వాళ్ళకి సంతానం. ఈ రోజున ఆయన గురించి చెప్పడానికి మేము ఎందులోనూ ఆయన తెలియదు, కానీ ఈరోజు ఆర్పీలో మేము నిలబడడానికి గల కారణం మేము ఇక్కడికి వచ్చిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇలా మేము వ్యాపారం చేసుకుంటాము, మాకు మీ యొక్క సహకారం కావాలని కోరిన వెంటనే నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది అయ్యా, మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకోండి, నేను మీకు అన్ని విధాలా సహకారపడతానని మాకు చాలా తోడ్పాటునిచ్చారు. అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు మటుకు నేను ఆ రోజు నుంచి చాలా బాగా ఉదయంతోనే ఉన్నాము. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నా సౌలభ్యంతో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉండాలని నేను ఎంతో దాని గురించి ఆయన ఆ రోజు అక్కడ తెలిసిన కాడి నుంచి కూడా విజయవాడ నుంచి వస్తున్నారంటే నా బాధ వర్ణనాతీతం. ఎందుకంటే పాప ఆయన మాకు చేసిన సహాయాన్ని ఈ రోజుకి నేను మర్చిపోలేదు. ఎందుకంటే మేము ఈరోజు అక్కడ వంటల వాళ్ళంతా మా కుటుంబ సభ్యులైనా కూడా వాళ్ళ నుంచి కూడా కృష్ణమూర్తి గారి సహకారాన్ని మేము ఎంతో గొప్పగా పొందాము. ఆ పొందిన సహకారం నిజంగా వారిని ఎన్నిటికీ మరువు లేనిది, మరుపు రానిది. నేను అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా నా వంతుగా నేను చాలా బాధపడుతూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా అభివృద్ధిలోకి రావాలని వారిని ప్రార్థిస్తూ వారి యొక్క దాని గురించి చెప్పే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా దేవుతూ సెలవు తీసుకుంటాను. మా స్కూల్ పెట్టిన తర్వాత కొంతమందిని చూసి చాలా ఆనందం వేసింది. ఈరోజు పిల్లల కంటే కృష్ణమూర్తి గారిని బాగా చూసుకుంటారని చెప్పేసి నాకు అలా అనిపించిందండి. ఈరోజు ఎప్పుడు లోపల కూర్చునేవాడు, ఈరోజు బయట కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే అంత జనం అధిక సంఖ్యలో ఇవాళ కృష్ణమూర్తి గారి సంతాప సభకు వచ్చి చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన తీరని లోటు కొన్ని రకాలుగా బిజినెస్లో చేసుకునే పనుల్లో కూడా ఆయన ప్రతి వ్యక్తికి ఏ వ్యక్తికి ఎంత విలువ ఇవ్వాలనేది అంత విలువ నాకు ఇచ్చారని చెప్పేసి అందరికి తెలియపరుచుకుంటున్నాము. రకరకాలుగా మనుషులు ఉంటారు, వాళ్ళకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చేవారు. కృష్ణమూర్తి గారి పాపం చాలా నానాజీ అభిమానంగా ఉండి చాలా నాకు మార్కెట్లో విలువను పెంచారు ఆయనని. చాలా ఈ సభాముఖంగా అందరికీ సంతాప సభ అందరికీ తెలియజేస్తుంది. తీరం లోటు ఆయన నన్ను తీసుకొచ్చి ఈ శిశుమందిర్లో జాయిన్ చేసింది. అటువంటి శిశుమందిర్లో ఆయన లేకపోవడం ఏంటంటే తీరం లోటు. కుటుంబ సభ్యులందరికీ ప్రకాశ సభకు తెలియజేస్తుంది. ఎంతో అభివృద్ధి పరంగా మా అక్కయ్యలు కానీ మా ఊరి మా తమ్ముళ్ళు అందరూ ఎంతో చాలా జాగ్రత్తగా పెంచి మమ్మల్ని ఆర్మీలో ఉన్నతమైన కుటుంబంలో మనం ఉన్నాం. అలాంటిది మనం చేసుకునే ప్రతి పని 10 మందికి సేవాభావంతోనే ఉండాలి తప్పితే మనకుగా కలిసి వచ్చేది కాదు. మనం 10 మందికి పని చేయాలి. ఆ పనితనమే మనకి ఇవాళ మా జీవితాన్ని ఇలా నిలబెట్టింది. ఆయన స్ఫూర్తే మేము ఇవాళ ఇలా నిలబెడతానికి కారణం అయ్యాం. ఏదైనా సరే మా ముగ్గురు అన్న తమ్ముల్లో కానీ మా వాళ్ళలో కానీ మా కుటుంబ సభ్యులు మా బావగారు చెప్పినట్టు ఆయన మాటకి ఎలాంటిది దేవదాటం అలాంటి ఆయన ఏ రకంగా అయినా సరే చందాల రూపంలో కానీ ఏమి ఇచ్చినా సరే ఆయన మాటకి ఎప్పుడు దేవదాటే ప్రసక్తి లేదు. అలాంటి మనిషి ఆయన్ని మేము కోల్పోయామంటే చాలా బాధకరంగా ఉంది. ఇది ఇంకా ఎన్ని చెప్పాలన్నా సరే నేను చెప్పలేని పరిస్థితి. నాకేంటంటే అందరూ చెప్పారు, ఇంకా దాన్ని నేను కంటిన్యూషన్ చేయాలంటే కొంచెం బాధగా ఉంది. క్షమించవలసిందిగా అప్పుడు
మేము ఈ జన్మలో అదృష్టం చేసుకున్నాం కానీ మన కుటుంబంలో పుట్టాం. ఎప్పుడు అందరినీ చాలా బాగున్నాయి. అక్కడ వచ్చేవాడి చేతిలో ఏమీ లేదు. వచ్చి బండి మీద బట్టలు అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆకుడికి ఎంతో చేశారు. మేము కూడా ఆయన బాటలో నడిచి ఎంతో అంత ఈ ఊరిలో తీసుకుంటాం అని ఆశిస్తున్నాం.